మార్చి 21, 1982 అంటే సరిగ్గా ఇదే రోజున 43 సంవత్సరాల క్రితం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీ ఎన్టీ రామారావు గారి రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన కోసం ఉత్కంఠంగా ఇటు అభిమానులు అటు తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో 1982 మార్చి 21వ తేదీ మధ్యాహ్నం పత్రికా విలేకరుల కార్యాలయాలకు అందిన ఆహ్వానం వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ రోజు ఆదివారం సెలవుదినం కావడంతో పత్రికా విలేకరులు, పత్రికల బ్యూరోలు, పత్రికాధిపతులు తీరుబడిగా తమ స్వవిషయాలు చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈరోజు సాయంకాలం 5 గంటలకు ముషిరాబాద్లోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఎన్టీ రామారావు గారు నిర్వహించే పత్రికా గోష్ఠికి రావాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని పత్రికా కార్యాలయాలకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం అందిన వెంటనే ఇదేదో రామారావు గారి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనే అయ్యి ఉంటుందనుకుని పత్రికా విలేకరులు హుటాహుటిగా రామకృష్ణ స్టూడియోకి వెళ్ళారు. వారందరినీ స్టూడియోలోని మినీ ప్రివ్యూ థియేటర్లో కూర్చోబెట్టి రామారావు గారి కుమారుడు జయకృష్ణ గారు ఫలహారం, టీ, కాఫీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సరిగ్గా 5 గంటలకు తెల్లని లాల్చీ పంచెకట్టుపైన ఉత్తరీయం ధరించిన నందమూరి తారక రామారావు గారు పై అంతస్తులోని తన గది నుంచి క్రిందకు దిగి వచ్చి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు. అక్కడున్న జర్నలిస్టులందరూ చాలాసార్లు రామారావు గారిని తెర మీద చూసిన వారే కానీ చాలామందికి ఆయన్ని ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి. పైనుంచి కింద వరకు దగదగలాడుతూ ధవళ వస్త్రాలతో ఉన్న ఆ రూపాన్ని చూసి వారు మంత్రముగ్ధులై కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. టీ ఫలహారాలు ముగిశాక తమ 3.5 దశాబ్దాల సినీ జీవితం గురించి, తన పట్ల ప్రజలు చూపిన ఆదరాభిమానాల గురించి రామారావు గారు వారికి వివరించారు. కోట్ల అర్జునను కాదనుకుని ప్రజా జీవితానికే పూర్తికాలం వెచ్చించాలన్న తన నిర్ణయాన్ని వారికి తెలిపారు. ఆ రోజున ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే విషయాన్ని సూటిగా చెప్పలేదు. విలేకరులు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఎన్నో రకాలుగా అడిగి చూశారు. అయినప్పటికీ ఆయన నర్మగర్భంగా మాట్లాడారు. దాదాపు గంట సేపు సాగిన ఆ పత్రికా గోష్ఠి ఆధునిక ఆంధ్ర చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది కాగలదని ఆనాడు ఎవరూ అనుకోలేదు అని ఆనాడు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు యనగంటి వెంకట్రావు గారు అన్నారు. జర్నలిస్టులతో జరిగిన ముఖాముఖిలో తన సుదీర్ఘ సినీ జీవితం ఉటంకించి తన పట్ల ప్రజలు చూపిన ఆదరాభిమానాలను ప్రస్తావించారు. తాను ప్రజలకు రుణగ్రస్తుడని చెప్పారు. తన కుటుంబ బాధ్యతలను తీర్చివేశానని, ఆస్తులను తన సంతానానికి పంచిపెట్టానని, ఇక ప్రజాసేవకు తమ జీవితాన్ని అంకితం చేసే సమయం ఆసన్నమైందని ఉద్వేగంతో వారు అన్నారు. ఇక నటనకు స్వస్తి చెప్పినట్లేనా అన్న ప్రశ్నకు ప్రస్తుతం 5 సినిమాలలో నటిస్తున్నాను, ఇంకా 6 సినిమాలలో నటించడానికి ఒప్పందం ఉంది, అవసరమైతే వాటిని వదులుకుంటానని బదులిచ్చారు ఆయన. ప్రజాహిత కార్యక్రమాలు ఒక సంస్థ ద్వారా నిర్వహిస్తాం, ఆ సంస్థను పార్టీ అనలేము, కాలక్రమాన మా బలాన్ని మదింపు చేసుకుని దానిని పార్టీగా రూపొందించవచ్చు అని రామారావు గారు తెలిపారు. దళిత జనోద్ధరణ, దారిద్ర్య నిర్మూలన, సాధ్యమైనంత వరకు నిరుద్యోగ నిర్మూలన, పారిశ్రామికరణ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, కుల మత వర్గరహిత సమాజం మా సంస్థ ప్రధాన లక్ష్యాలని ఆయన తెలిపారు. ఇంతవరకు వ్యాపార సరళిలో సాగిన మా జీవితం ఇకపై ప్రజాసేవకే అంకితం అన్నారు. ఇక నుంచి ప్రజలు కొత్త ఎన్టీఆర్ను చూస్తారు అని ఆయన అన్నారు. మీరు కూడా ఎంజీఆర్ గారి మాదిరిగా మీ ఆస్తి అంతటిని పార్టీకి వినియోగిస్తారా అన్న ప్రశ్నకు డబ్బు విలువ ఏముంది, దానికన్నా విలువైన జీతాన్నే ప్రజలకు అంకితం చేస్తున్నానని జవాబిచ్చారు. ప్రస్తుతానికి మా సంస్థ గురించి ఇంతకు మించి వివరాలు చెప్పే తరుణం ఆసన్నం కాలేదు, త్వరలోనే మరిన్ని వివరాలు చెప్తానని రామారావు గారు గోష్ఠిని ముగించారు. పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రజాసేవ, రాజకీయం ఒకటేనన్న ధోరణిలో రామారావు గారు మాట్లాడారు. తమ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన స్పష్టంగా చెప్పకపోయినా ఆయన పార్టీ పెడుతున్నారన్న విషయమై విలేకరులు ఎవ్వరికీ సందేహం లేదు. కానీ తేలవలసిన విషయమల్లా పార్టీ ఎప్పుడు పెడతారు అన్న విషయం మాత్రమే. ఆనాటి విలేకరుల సమావేశం ఆధారంగా వేరువేరు దినపత్రికలు వారి ఆలోచనలకు అనుగుణంగా వార్తలు ప్రచురించాయి. అయితే ఆంధ్రపత్రిక ఏకంగా రామారావు గారిచే ప్రాంతీయ పార్టీ అని ప్రతాక శీర్షిక ప్రచురించింది. ఆనాడే తెలుగుదేశం పార్టీకి పునాది పడిన రోజు నేడే. జోహార్ ఎన్టీఆర్.